వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనేటువంటిది దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు చేరిన ఏం కాదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఆమె వస్తే మేము ఆహ్వానిస్తామంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఢిల్లీకి సంబంధించినటువంటి కేంద్ర అధిష్టానం దగ్గర చర్చలు జరుగుతుంది. షర్మిల రావటం ఖాయమైనటువంటిది. దాదాపుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం అయితే స్పష్టమైనటువంటి ప్రకటనలు ఇద్దరు వైపు నుంచి రావాలి. షర్మిల నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అనేటువంటి ప్రకటన ఇటీవల కాలంలో ఆవిడ ఏమి చేసి ఉండలా. తెలంగాణ ఎన్నికలకు ముందు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా షర్మిలాని మేము చేర్చుకుంటున్నాం, ఆమెకి ఈ పదవి ఇస్తున్నాం, ఆవిడకి ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు లేదంటే పిసిసి పగ్గాలే అప్పచెప్తున్నాం అని వాళ్ళు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అంతా ఏంటంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళేటువంటి కీలకమైనటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేటువంటిది చర్చ. ఎవరైతే మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నేను అసంతృప్తితో రాజీనామా చేశారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఆయన షర్మిల కాంగ్రెస్లో చేరిన వెంటనే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా చేరబోతున్నారు అని ఇటీవల పదే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పలు కామెంట్స్ చేస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. ఇంకా కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు లేవు అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఈ అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఉద్దేశపూర్వకం ఒక ప్లాన్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో షర్మిల నాయకత్వంలో పంపించేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధమైనటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. వీళ్ళిద్దరే కాదు, ఆళ్ల రామకృష్ణారెడ్డి బాలినేనే కాదు, ఇంకా కొంతమంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు. దీని యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యం ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ప్రభుత్వం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎవరైనా కొంత అసంతృప్తి వ్యతిరేకం ఉంటే ఆ ఓటు అంటే అలాంటి వాళ్ళు నేరుగా వెళ్ళి ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలుగుదేశంలో చేరారు అనుకోండి, వైసీపీకి ఎంత డ్యామేజ్. అదేవిధంగా బాలినేని రేపు పొద్దున తీవ్రమైన విమర్శలు చేసి తెలుగుదేశం పార్టీలో జనసేనలో చేరాడు అనుకోండి, జనసేనలో చేరతారని చర్చలు జరిగాయి. మరి ఎంత డ్యామేజ్ అవుతుంది? ఖచ్చితంగా విపరీతమైన డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ కంట్రోల్ అంటే వీళ్ళంతో అసంతృప్తిగా ఉన్నారని చెప్పించడం తన సొంత మనుషులే, వాళ్ళ చేత రాజీనామాలు చేయించడం, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటం అంటే తెలుగుదేశం జనసేన వైపు వెళ్లకుండా చూడటం. కొంతమంది రెడ్లను కూడా అటు ఆకర్షించేటువంటి విధంగా చేసి ఇప్పుడు 1.5% ఉన్నటువంటి కాంగ్రెస్ ఓట్లే 4-5% పెరిగింది అనుకోండి. అవి వైసీపీకి సంబంధించినటువంటి ఓట్లే కొన్ని వెళ్తాయి కూడా. దాంట్లో ఫోకస్డ్గా కొంత తెలుగుదేశము జనసేన ఉండేటువంటి చోట ఆ ఓట్లను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తెచ్చుకునేటువంటి విధంగా అభ్యర్థుల్ని ఆయా సామాజిక వర్గాలు తెలుగుదేశం జనసేన అభ్యర్థులకి నష్టం కలిగించే సామాజిక వర్గాల అభ్యర్థుల్ని టార్గెటెడ్గా కొన్ని నియోజకవర్గాల్లో పెట్టించి కాంగ్రెస్ పార్టీ ద్వారాగా ఆ విధంగా ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగేటువంటి విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి షర్మిల ద్వారాగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. షర్మిల ఎందుకు చేస్తుంది? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కదా అని అందరూ అనుకుంటారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినా, తెలంగాణలో పాదయాత్ర చేసిన ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే, జగన్మోహన్ రెడ్డి సహకారం మేరకే చేశారు. ఆమె ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలన మీద వ్యతిరేకంగా ఇంతవరకు మాట్లాడి ఉండలేదు. ఆమె తల్లి విజయమ్మ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా మాట్లాడి ఉండలేదు. బ్రదర్ అనిల్ కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చి క్రిస్టియన్లతో మొన్న సమావేశాలు అన్నీ పెట్టిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎక్కడా కూడా వ్యాఖ్యలు చేయలేదు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇవన్నీ జనం గమనించాల్సినటువంటి అంశాలు. జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకి, విజయమ్మకి, అనిల్కి వీళ్ళ మధ్య విభేదాలే లేవు. విభేదాలు ఉన్నట్టుగా సృష్టించి అది ఒక అంశంగా అంశంగా చేసేటువంటి ఒక వ్యూహం కూడా. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఈ ట్రాప్లో పడుతుందేమో అని అనిపిస్తుంది. షర్మిల వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఏదో చేసి కాంగ్రెస్ పార్టీకి వస్తారు, చేస్తారు. ఏమవుతుంది? షర్మిల వచ్చామని కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారా? కాంగ్రెస్ పార్టీ ఓడించగలరా షర్మిల వచ్చినంత మాత్రాన? తెలుగుదేశం పార్టీకి వచ్చే లాభం ఏంటి? షర్మిల వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరితే, కడపలో పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ తరఫున అప్పుడు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం. అది చెల్లికి అన్యాయం చేశాడని మీరంటాం తప్ప ఆవిడెప్పుడన్నా అన్నదా? మాకు ఆస్తి వివాదాలు చిన్నవి ఉన్నాయన్నా, అంతే తప్ప మాకేం లేవని ఇంటర్వ్యూలు చెప్పినటువంటి విషయం చూసాం కదా. ఏ కుటుంబంలో అయినా ఉంటాయన్నా ఇలాంటివి చిన్న విభేదాలని ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయం. దాన్ని పట్టుకొని అన్యాయం చేశాడు, చెల్లికి అన్యాయం చేశాడు, తల్లికి అన్యాయం చేశాడని చెప్పాల్సింది వాళ్ళు కదా. జగన్మోహన్ రెడ్డి మేము ఒక మాట అంటలేదు, ఆ తల్లి ఆ చెల్లి. మరి వీళ్ళు మాత్రం అదిగో వాళ్ళందరూ పోరాటం చేస్తున్నారు, పోట్లాడండి. స్పష్టత ఇవ్వాల్సింది మాత్రము షర్మిల, మేము జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం చేయబోతున్నాం, జగన్మోహన్ రెడ్డి వల్ల
మా నాన్న పేరు మా నాన్నకి రాజశేఖర రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది, ఈ ప్రభుత్వం బాగలేదు, మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయబోతున్నాం అనేటువంటి విధంగా ఆవిడ ఏమైనా మాట్లాడితే ఎంతో కొంత నిజంగా ఆవిడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆంధ్రాలో పనిచేయడానికి వస్తున్నట్టుగా అప్పుడు మాత్రమే నమ్మాల్సి ఉంటుంది, అప్పటి వరకు నమ్మటానికి వీల్లేదు అనేటువంటిది నా యొక్క